చూడా నేనేం చెయ్యా నా దగ్గర ఉన్నా చూసుకో చూడు నా దగ్గర ఉన్నాయా చూసుకో నా దగ్గర ఉన్నాయేమో అదేం లేదు నాకు న్యాయం జరుగుతలేదు ఏమన్నా నేను మన పెట్రోల్ పోయినకి వచ్చిన అనుకుంటున్నావా నేను డివిజన్ ప్రెసిడెంట్ ఐఎస్ఎల్ డివిజన్ ప్రెసిడెంట్ నేను నాకేం న్యాయం జరుగుతలేదు నువ్వు మామూలు 2 ఎకరాల రైతులకు ఏం న్యాయం చేస్తారు మీరు అదేం అయింది 2016లో కోర్టు డిగ్రీ ఇచ్చింది 2016లో నువ్వు జరగన్నా వాళ్ళు వీడియో తీస్తున్నారు 2016లో కోర్టు డిగ్రీ ఇచ్చిందన్న 7 ఏళ్ళు తిరిగితే డిగ్రీ ఇచ్చింది డిగ్రీ ఇస్తే కోర్టు 40 లక్షలు కడితే కోర్టు డిపాజిట్ చేస్తే 40 లక్షలు కట్టిన కోర్టుకు ఏది నా కారు అమ్మితే నా ఇనోవా అమ్మితే 40 లక్షలు కట్టితే రిజిస్ట్రేషన్ అయింది నాకు కోర్టు జడ్జి చేసిండు పాస్బుక్ వచ్చింది ధరణి తెలంగాణ వచ్చినాక 2 ఎకరాల పాస్బుక్ వచ్చింది 6 ఎకరాలు రావాల్సినది తిరగగా 2 ఎకరాల పాస్బుక్ వచ్చింది పాస్బుక్ వస్తే రాత్రి వితౌట్ ఇంటిమేషన్ రాత్రి నాకు ఇంటిమేషన్ లేకుండా 90 ఎకరాలు అమయ్ కుమార్ దొంగ నా కొడుకు అమయ్ కుమార్ ఇట్లా బాధితులు 100 మంది మన బాధితుడు ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా 20 మంది ఉండొచ్చు మన బాధితులు రాత్రి నాకు వితౌట్ నోటీసు నా పేరు మీద లేకుండా ఎక్కించు ఏమైంది సార్ మా డ్రైవర్ సార్ వీడియో డిలీట్ చేస్తాం ఏం చేయొద్దు ఒకటి చేస్తారు చెక్ చేసుకోరు డ్రైవర్ కూడా అంతే అన్న ఇంకా ఇప్పుడు అమయ్ కుమార్ చెప్పండి 10 మంది వస్తారు అమయ్ కుమార్ గారి మనుషులు 10 మంది వస్తారు ఏమైంది సార్ ఎందుకు పుట్టుకపోతారు పిఎస్కి ఎందుకు ల్యాండ్ ఆర్డర్ కదా ఇటు వెళ్ళి రాదు కదా ఇది ఎంతమంది తీసుకుపోతున్నాను పెట్రోల్ పంప్ ఇంకో 10 నిమిషాలు గొడవ అవుతుంది ఏం సంబంధం సిఐకి ఇదేమన్నా ఇష్యూ అయితే రమ్మను సిఐని అన్న 2007 ల్యాండ్ 3 కార్యక్రమం కావాలి ఓనర్లు చేస్తలేదని కోర్టుకు వెళ్ళినా కోర్టు డిగ్రీ ఇచ్చింది ఇప్పుడు 2016 కోర్టు కేసు ఉన్నాయని చెప్పారు సరే కోర్టు కేసు 2020 ఎకరాలు వేరే పేరు మీద ఎక్కిస్తాను అమ్మగా డెవలపర్స్ అన్ని ముస్లిం పేరు మీద ఎక్కించుకోండి ల్యాండ్ అంతా ఈ లెక్కతో ఎక్కిస్తున్నారు మేము ఈ భూమిని భాగ్యమది శ్రీకాంత్ రెడ్డి పత్తి వెంకటమ్మది ఇప్పుడు పేరు మీద ఎక్కిస్తాను నష్టపోటుగా ఇచ్చు కూడా 2 ఎకరాలు ఎక్కిస్తలేదు ఏమాత్రం నీ వెనక కోడు ఎవడాపుతుడు ఇదే తలకాయ తీసుకొని పెడతారు ఇదే నా రెవెన్యూలో జరిగేది వాళ్ళు బాధిత ఎంతమంది ఉన్నారు కదా 10 ఏళ్ళ సంది తిరుగుతున్నారు నాకు భూమి నా భూమి తహసీల్దార్ కార్యాలయం ముందు గిరిధర్ రెడ్డి సన్నాఫ్ శంకర్ రెడ్డి తట్టన్నారం గ్రామ నివాసైన ఇతను అతని పని కావట్లేదు అని చెప్పేసి నిరసన తెలపడానికి వచ్చాడు. అతనికి సంబంధించిన భూమి 6 ఎకరాలు